నమస్తే అండి. నేను మీ ఉపేంద్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుకన్య సనపల, గైనీ కన్సల్టెంట్ అండ్ ఫెటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, హిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం. హలో మేడం. హలో అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మేడం, సాధారణంగా ప్రెగ్నెన్సీలో ఎన్టీ స్కాన్ అంటూ ఉంటారు కదా, అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి మేడం? ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్ఫ్లుయెన్సీ స్కాన్, అంటే బేబీ యొక్క మెడ వెనకాల ఫ్లూయిడ్ లెవెల్ని మనం మెజర్ చేస్తాం. ఈ స్కాన్లో న్యూకల్ ట్రాన్స్ఫ్లుయెన్సీయే కాకుండా నేసల్ బోన్ చూస్తాము, బేబీ బేసిక్ స్ట్రక్చర్ని కూడా చూస్తాం. మేడం, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎన్టీ స్కాన్ ఏ మంత్లో చేసుకోవచ్చు? యూజువల్లీ ఎన్టీ స్కాన్ స్పెసిఫిక్ టైం పీరియడ్లో మాత్రమే చేసుకోవాలి. అంటే బేబీ 11 to 14 వీక్స్ పీరియడ్ ఆఫ్ జెస్టేషన్లో, అంటే బేబీ క్రౌన్ రంప్ లెంత్ అది 45 mm to 84 mm మాత్రమే ఉండాలి. ఆ టైం పీరియడ్లో మాత్రమే చేసుకోవాలి. మేడం, ప్రెగ్నెన్సీ ఉన్న ప్రతి ఉమెన్ కూడా ఎన్టీ స్కాన్ చేసుకోవచ్చా? అవునండి, ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చేసుకోవాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, మనకి ఓన్లీ మేనర్కం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. కానీ కాదు, ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవ్రీ ఉమెన్ ఈజ్ అట్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ క్రోమోజోమల్ ఎన్యూప్లాయిడీస్ అండ్ మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్. అందుకనే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ ఎన్టీ స్కాన్ చేసుకోవచ్చు. మేడం, ఎన్టీ స్కాన్ ద్వారా ఏమేమి డిటెక్ట్ చేయొచ్చు? ఈ స్కాన్ ద్వారా మనం మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, క్రోమోజోమల్ ఎన్యూప్లాయిడీస్, అంతేకాకుండా బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయా, ప్రీటమ్ ప్రియక్లాంప్షియా అని కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. మేడం, మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటున్నారు కదా, అసలు అందులో ఏమేమి ఉంటాయి? మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే బేబీ హెడ్ ఫామ్ అవ్వకపోవడం, అంటే యానెన్కెఫలీ, ఎన్కెఫలోసీల్, స్పైనల్ డిఫెక్ట్స్ అంటే స్పైనా బైఫిడా మేజర్ డిఫెక్ట్స్, అంతేకాకుండా అబ్డోమినల్ వాల్ డిఫెక్ట్స్ లాంటివి, అంఫలోసీల్, గ్యాస్ట్రోస్కైసిస్, కాళ్ళు లిమ్స్ డిఫెక్ట్స్, కాళ్ళు చేతులు సరిగ్గా ఫామ్ అయ్యాయా లేదా అని కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. మరి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే? క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీ అంటే క్రోమోజోమ్స్ ప్రతి ఒక్కరిలో కూడా 46XX ఆర్ 46XY క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇందులో మేజర్ క్రోమోజోమల్ ఎన్యూప్లాయిడీస్ కామన్ ఏంటంటే డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్. సో ఇవి మనకి వచ్చే అవకాశం ఉందా లేదా, ఇది ఎన్టీ స్కాన్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అంటే ఇది హై రిస్కా లో రిస్క్ అని చెప్తుంది, కానీ ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ కాదు, కన్ఫర్మేటరీ స్కాన్ కాదు. కానీ దీంతో పాటు మనం డబుల్ మార్కర్స్ పంపిస్తే మనకి 95% డిటెక్షన్ ఉంటుంది. అంటే దీని ద్వారా మనకి రిస్క్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మాత్రమే చెప్తుంది, కానీ ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ కాదు. మేడం, మరి డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ముందుగా రిఫర్ చేయడానికి ఏమవుదా? డబుల్ మార్కర్స్ టెస్ట్ కూడా మనం 11 to 14 వీక్స్ మధ్యలో మాత్రమే చేసుకోవాలి. ఇది ఏంటంటే మదర్ నుంచి కొన్ని బ్లడ్ తీసుకొని అందులో 2 మార్కర్స్ని మనం చెక్ చేస్తాం. ఆ 2 మార్కర్స్ ద్వారా మనకి బేబీ యొక్క గ్రోత్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉంటుందా, క్రోమోజోమ్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా, బీపీ వచ్చే అవకాశం ఉందా అనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది. అదే డబుల్ మార్కర్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఎన్టీ స్కాన్ తర్వాత కంపల్సరీ చేయాల్సిందే? ఖచ్చితంగా ఎన్టీ స్కాన్తో పాటు డబుల్ మార్కర్స్ టెస్ట్ చేయించుకోవాలి. దాని ద్వారా మనకి బెటర్ డిటెక్షన్ ఉంటుంది క్రోమోజోమ్స్ ప్రాబ్లమ్స్. స్కాన్ తో పాటు అది కూడా చేయించుకుంటే బెటర్. ఆబ్వియస్లీ ఎన్టీ స్కాన్ తో పాటు డబుల్ మార్కర్స్ టెస్ట్ చేయించుకుంటే బెటర్, స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం, ఈ స్కాన్ ద్వారా మదర్కి బీపీ వచ్చే అవకాశం కూడా మనం తెలుసుకోవచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. మనం ఈ స్కాన్ ద్వారా మనం యూటరైన్ ఆర్టరీ డాప్లర్స్ చూస్తాం. అందులో హై రెసిస్టెన్స్ ఉంటే మనకి మదర్కి ప్రీటమ్ ప్రియక్లాంప్షియా, అంటే 34 వీక్స్ కంటే ముందు బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మనం దీన్ని ప్రివెంట్ కూడా చేయొచ్చు. మనం ట్యాబ్లెట్ ఇకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ 150 mg డైలీ బెడ్ టైం వేసుకోవడం ద్వారా దీన్ని ప్రీటమ్ ప్రియక్లాంప్షియా వచ్చే అవకాశం 62% రిడక్షన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎన్టీ స్కాన్ ద్వారా ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ స్కాన్ చేయించుకోవాలి. మీ మాటలో తెలుస్తుంది మేడం, ఎన్టీ స్కాన్ తాలూకు ఉపయోగాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీ మాటల ద్వారా తెలుస్తుంది మేడం. ఎన్టీ స్కాన్ అనేది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఖచ్చితంగా 11 to 14 వీక్స్ పీరియడ్ ఆఫ్ జెస్టేషన్లో చేసుకోవాలి. దీని ఉపయోగాలు ఆల్రెడీ విని ఉన్నారు. క్రోమోజోమ్స్ ఎన్యూప్లాయిడీస్ అనేవి డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. బీపీ రాకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని కూడా మనకి తెలుస్తుంది. సో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ మేడం.